పొత్తు కడుపులో వచ్చిపోయే నొప్పిని మహిళల్లో చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఏదో నెలసరి తాలూకు నొప్పిలే అని సర్దుకుపోతూ ఉంటారు. ఇక పొట్టంతా ఉబ్బరించినట్లుగా వేదనగా ఉంటున్నప్పుడు కూడా అంతే. అజీర్తి చేసిందనో గ్యాస్ ట్రబులనో మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఈ రకమైన బాధల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన అండాశయ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మహిళలకు ప్రాణాంతకంగా పరిణమించే అండాశయ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటి? ఆడవాళ్లలో పునరుత్పత్తి వ్యవస్థలో లేదా సంతానోత్పత్తి వ్యవస్థలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయండి. వాటిలో అండాశయాలు అంటే ఓవరీస్, గర్భసంచి అంటే యూటరస్ మరియు గర్భాశయపు ముఖద్వారం అంటే సర్విక్స్. ఈ అండాశయంలో మనకు ముఖ్యంగా ఏంటంటే 2 భాగాలు ఉంటాయండి. ఈ అండాశయంలో పై భాగం, పై పొర, దాన్ని మనం ఎపిథీలియం అంటాము. అంతేకాకుండా లోపల మనకి ముఖ్యంగా 2 రకాల కణాలు ఉంటాయి. ఒకటి జర్మ్ సెల్స్, రెండోది ఏంటంటే సెక్స్ కార్డ్ స్ట్రోమల్ సెల్స్ అంటాం. సో ఈ కణాల్లో ఎప్పుడైనా ఏమైనా మార్పు చెందినట్లయితే వయసు పెరిగే కొద్దీ అది క్యాన్సర్ కింద ఏర్పడే అవకాశం ఉంటుంది. అండాశయంలో ఏర్పడే క్యాన్సర్ని మనం అండాశయపు క్యాన్సర్ లేదా ఓవేరియన్ క్యాన్సర్ అని అంటాం. అండాశయ క్యాన్సర్ ఎన్ని రకాలుగా రావచ్చు? ఈ అండాశయంలో ముఖ్యంగా పై పొర అంటే ఎపిథీలియం నుండి దాదాపు 90 నుండి 95% క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని మనం సీరస్ ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్ అని అంటాం. దాదాపు పై వయసు పడిన వాళ్ళలో ఈ సీరస్ ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్సే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంతేకాకుండా మనకి ఎండోమెట్రియాడ్ క్యాన్సర్ అని, లేదంటే క్లియర్ సెల్ కార్సినోమా అని, లేక మ్యూసినస్ కార్సినోమా అని కూడా వివిధ రకాల ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. వచ్చే కొద్దీ మనం చిన్న వయసు వాళ్ళలో అంటే 15 నుండి 25 సంవత్సరాల వైపు వాళ్ళలో కూడా మనం దురదృష్టవశాత్తు ఈ అండాశయంలో కొన్ని గడ్డలు అనేవి చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఏంటంటే లోపల కణాలు అంటే జర్మ్ సెల్స్ నుండి మనకి ట్యూమర్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 30 నుండి 50 సంవత్సరాల వాళ్ళలో అండాశయంలో ఏర్పడే కణితుల్లో మనం ముఖ్యంగా బోర్డర్ లైన్ ఓవేరియన్ క్యాన్సర్స్ అనేవి మనం చూస్తామండి. అండాశయ క్యాన్సర్కు కారణాలేంటి? ఎప్పుడైనా అండం వెలువడినప్పుడు అండాశయం నుంచి ఆ అండాశయం యొక్క పై పొర అనేది కొద్దిగా దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న తర్వాత దానంతటికి అదే దాన్ని మళ్ళీ ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఈ ప్రక్రియని మనం రప్చర్ అండ్ రిపేర్ అంటూ ఉంటాం. కాబట్టి ఆడవాళ్ళు ప్రతి నెలసరిలు వచ్చినప్పుడు ఆ పై పొర అనేది దెబ్బతిని మళ్ళీ దాని అదే ఏర్పరచుకునేటప్పుడు ఆ ప్రక్రియలో ఆ కణాల్లో మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వయసు పెరిగే కొద్దీ ఈ ప్రక్రియ తరచూ జరగడం వల్ల మనకి కొన్నిసార్లు ఆ పై పొరలో క్యాన్సర్ సంబంధించిన మార్పులు రావటం వల్ల మనకి ఓవేరియన్ క్యాన్సర్ కింద సంభవించే అవకాశం ఉంటుంది. ఇది వయసు పెరగటం అనేదే మనకి ఓవేరియన్ క్యాన్సర్ యొక్క ముఖ్య కారణం. అంతేకాకుండా కొన్ని రకాల పేషెంట్స్లో మనకి జన్యుపరమైన మార్పులు చూస్తూ ఉంటాం, మ్యూటేషన్స్ అంటాం. అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీటిలో ఏంటంటే BRCA1, BRCA2 మ్యూటేషన్స్, అంతేకాకుండా మనకి మిస్మ్యాచ్ రిపేర్ జీన్ మ్యూటేషన్స్, అంతేకాకుండా RAD51CD మ్యూటేషన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మనకి ఈ మ్యూటేషన్స్ కనుక ఈ వ్యక్తిలో ఉన్నట్లయితే కనుక వాళ్ళలో కూడా మనకి అండాశయపు క్యాన్సర్ యొక్క ముప్పు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అండాశయంలో ఆ గడ్డ అనేది చాలా చిన్నగా ఉందనుకోండి, దానివల్ల ఆ రోగికి ఏ రకమైన లక్షణాలు అనేవి ఉండవు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు అసలు ఏ నొప్పి తెలియదు, ఏ ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి కొన్ని రకాల అండాశయపు క్యాన్సర్లు ఇందాక నేను చెప్పినట్టు ఆ బోర్డర్ లైన్ ట్యూమర్స్ కానీ లేదంటే జర్మ్ సెల్ ట్యూమర్స్ అనుకోండి, అదేంటంటే ఆ గడ్డ యొక్క పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. అలా పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ రోగికి కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు కానీ, లేదంటే కడుపులో కొద్ది వాసినట్టు అనిపించడం కానీ, కడుపులో నొప్పి రావటం కానీ, అది పెద్దగా ఉండటం వల్ల అది తిరిగినప్పుడు ఆ ఫెలోపియన్ ట్యూబ్ టార్షన్ ఆఫ్ ద ఓవరీ అంటాం మనం. అలా అయినప్పుడు బాగా పొత్తి కడుపులో చాలా ఎక్కువగా నొప్పి వస్తుంది. కాబట్టి కడుపులో నొప్పి కానీ, కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ, కడుపు వాయటం కానీ, లేదంటే పొత్తి కడుపులో నొప్పి కానీ, ఇవన్నీ కూడా ఈ అండాశయపు క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు. అండాశయ క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిన పరీక్ష అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ద అబ్డామిన్ అండ్ పెల్విస్. ఇది మామూలు పరీక్ష అండి. దీనికి పెద్దగా మనకి రేడియేషన్ ఎఫెక్ట్ అది కూడా ఉండదు. మామూలుగా ఒక నార్మల్ అల్ట్రాసౌండ్ చేసినట్లయితే కనుక మనం లోపల అండాశయాలు ఎలా ఉన్నాయి, ఆ గర్భసంచి ఎలా ఉందనేది మనం చూస్తాం. ఒకవేళ అండాశయంలో ఏమైనా
పరిమాణం పెరిగినట్లయితే కనుక, లేదంటే లోపల ఏమైనా మార్పు ఉన్నట్లయితే కనుక అది ఎటువంటి మార్పు, అదేంటి లోపల నీరుగా ఉందా లేదంటే ఎలా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. అప్పుడేమైనా అనుమానం ఉన్నట్లయితే అల్ట్రాసోనోగ్రఫీలో మనం తప్పనిసరిగా కాంట్రాస్ట్ సిటీ స్కాన్ ఆఫ్ ద అబ్డామిన్ అండ్ పెల్విస్ ఈ పరీక్ష చేసినట్లయితే కనుక మనకి కరెక్ట్గా అండాశయం యొక్క పరిమాణం ఏంటి, లోపల ఎలా ఉంది, మామూలుగా నీటి బుడగలాగా ఉందా లేదంటే అది సింపుల్ సిస్టా కాంప్లెక్స్ సిస్టా ఎలా ఉంది ఆ సిస్ట్ అనేది కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒకవైపే కాదు, రెండు వైపులా ఓవరీస్ ఎలా ఉన్నాయి కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనం ఆ కడుపులో మిగతా భాగాల అవయవాలు ఎలా ఉన్నాయి, ఆ మొమెంటం అనేది ఎలా ఉంది, ఆ లివర్ అనేది ఎలా ఉంది కూడా మనం చూసుకోవచ్చు. ఎప్పుడైనా మనం చూసినప్పుడు మనకి ఓవరీస్లో ఏమైనా గడ్డలు ఉండే అనుమానం ఉన్నప్పుడైతే కనుక సిటీ స్కాన్లో తప్పనిసరిగా చిన్న రక్త పరీక్ష ఉంటుందండి. సీరం CA-125 మరియు HE4 అని ఒక 2 రక్త పరీక్షలు ఉంటాయి. ఈ చేసినట్లయితే కొన్ని రకాల ఒవేరియన్ ఇబ్బందుల్లో మనకి ఈ సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంటుంది. CA-125 అలా పెరిగినప్పుడు అది ఎటువంటి ఇబ్బంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అండాశయ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొత్త చికిత్సలు ఏమైనా వచ్చాయా? కేవలం ఆపరేషన్ పద్ధతితోనే దీన్ని మనం శరీరం నుండి పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. ఆపరేషన్తో పాటు స్టేజ్ని బట్టి మనం కీమోథెరపీ కూడా ఇచ్చినట్లయితే ఇంకెక్కడ ఆ క్యాన్సర్ కణాలు ఉన్నా కూడా వాటిని కూడా మనం అంతమొందించి ఇంకెప్పుడు రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఆ గడ్డ అనేది కేవలం మనకి అండాశయానికే ఉన్నట్లయితే కనుక ముందుగానే ఆపరేషన్కి వెళ్ళి దాన్ని తొలగించుకుంటాం. దాని తర్వాత స్టేజ్ని బట్టి వైద్యం చేసుకుంటాం. అది కొద్దిగా పెద్దగా ఉంది, ఆ పక్కనున్న కడుపులో నీరు కూడా చేరింది అనుకోండి, అలాంటప్పుడు ముందు మనం ఒక 3 సైకిల్ కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత మనం చేసే ఆపరేషన్ పద్ధతిని ఆప్టిమల్ డీబల్కింగ్ అంటామండి. మనం ఆ 2 అండాశయాల్ని గర్భసంచి మరియు ఆ కడుపులోని పొరను కూడా తీసేసి టెస్టింగ్ అనేది పంపిస్తాము. దాని తర్వాత ఇంకొక 3 సైకిల్స్ కీమోథెరపీ ఇవ్వటం వల్ల ఈ జబ్బుని మటుకు ఇంకెప్పుడు రాకుండా మనం ప్రయత్నించవచ్చు. ఆపరేషన్ పద్ధతికి వచ్చినట్లయితే కనుక అడ్వాన్స్డ్ మనకి లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకోవచ్చు, లేదంటే రోబోటిక్ సర్జరీ అనే విధానం ద్వారా కూడా మనం కేవలం ఆ జబ్బును మొత్తాన్ని తీసేసుకొని చాలా తక్కువ సమయంలోనే పేషెంట్ డిశ్చార్జ్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇదే మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే కనుక కొద్దిగా స్టేజ్ 3 స్టేజ్ 4లో కూడా మనం కేవలం కీమోథెరపీయే కాకుండా టార్గెటెడ్ థెరపీ బెవసిజుమాబ్ అని ఒక అత్యాధునిక మందుల ద్వారా కూడా ఆ జబ్బుని మనం అదుపులో పెట్టుకోవచ్చు, ఇంకెప్పుడు రాకుండా చేయొచ్చు. కొన్ని రకాల జన్యుపరమైన మార్పులు ఉన్న వాళ్ళలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రాకా మ్యూటేషన్స్ వాళ్ళు ఉన్నట్లయితే కనుక HRD HRR మ్యూటేషన్స్ ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా కొన్ని రకాల ట్యాబ్లెట్లు అనేవి కూడా వచ్చినాయండి కొత్తగా ఈ రోజుల్లో, పార్ప్ ఇన్హిబిటార్స్ అని. అవి పెట్టుకున్నట్లయితే చాలా సంవత్సరాల వరకు కూడా ఆ జబ్బుని అదుపులో పెట్టుకోవచ్చు, జబ్బుని మనం కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అండాశయ క్యాన్సర్ను నివారించుకోవచ్చా? 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వాళ్ళలో తప్పనిసరిగా మనకి ఈ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలండి. ఈ హెల్త్ చెకప్ చేయించుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా అల్ట్రాసోనోగ్రఫీ మనం చేయించుకుంటాం ఆడవాళ్ళు. దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే కనుక మనం తప్పనిసరిగా తర్వాత సిటీ స్కాన్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లలు లేకపోవటం కానీ లేదంటే తల్లిపాలు ఇవ్వకపోవటం కానీ ఇవన్నీ కూడా అండాశయపు క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణాలు. కాబట్టి పిల్లలు ఉన్నా కానీ లేదంటే తల్లిపాలు ఇచ్చినా కానీ ఎక్కువ రోజులు మనం ఆ పీరియడ్స్ని కంట్రోల్ చేయడం వల్ల కూడా మనకి ప్రమాదకరమైన అండాశయపు క్యాన్సర్ నుండి మనం కాపాడుకోవచ్చు. మహిళలకు ప్రాణాంతకంగా పరిణమించే అండాశయ క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ తాలూకు అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి తొలి దశలోనే కీమో, రేడియేషన్ చికిత్సల్ని మొదలు పెడితే అండాశయ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడచ్చు.